హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదెళ్ళ. భారతదేశంలోని ఏ సినిమా ఇండస్ట్రీని తీసుకున్నా సినిమా తారల పెళ్ళిళ్ళన్నీ చాలా విచిత్రంగానే జరుగుతూ ఉంటాయి. సినిమా వారిని కాకుండా బయట వారిని చేసుకున్న పెళ్ళిళ్ళకు అంతగా ప్రాధాన్యం ఉండదు, కానీ ఇండస్ట్రీకి సంబంధించిన వారిని చేసుకుంటే మాత్రం అది పెద్ద వార్తే అవుతుంది. సినిమా పుట్టిన నాటి నుంచి ఇండస్ట్రీలో ఇలాంటి ప్రేమ వివాహాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే, చాలామంది హీరోలు వారికి గతంలోనే పెళ్ళైనా ఏదో ఒక హీరోయిన్ పై మనసు పడి వారిని రెండో పెళ్లి చేసుకున్న సందర్భాలు అనేకం. అయితే ఆ హీరోయిన్కి మాత్రం అదే మొదటి పెళ్లి అయి ఉంటుంది. మరి ఇలాంటి వార్తలు మీడియాలో తప్పకుండా ప్రాధాన్యాన్ని సంతరించుకుంటాయి. ఈ తరహా పెళ్లిళ్ళు టాలీవుడ్లో, బాలీవుడ్లో ఎక్కువగా జరిగాయని చెప్పొచ్చు. పెళ్లి వరకు వెళ్ళి ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న వారు కూడా ఉన్నారు. అలాంటి జంటల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎన్టీ రామారావు, కృష్ణకుమారి గురించి. ఎన్టీఆర్ సరసన 47 మంది హీరోయిన్లు నటించారు. వారిలో ఎక్కువ సినిమాలు చేసిన క్రెడిట్ జమునకు దక్కుతుంది. ఎన్టీఆర్, జమున కలిసి 31 సినిమాలు చేశారు. సావిత్రితో 26, అంజలీదేవితో 26, కృష్ణకుమారితో 25 సినిమాల్లో జంటగా నటించారు ఎన్టీఆర్. అయితే వీరిలో కృష్ణకుమారి అంటే ఎన్టీఆర్కి స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండేది. వీరిద్దరికి సంబంధించిన అనేక అంశాలు అప్పట్లో ప్రచారంలో ఉండేవి. అందులో నిజానిజాలు ఎంత అనే విషయం గురించి కృష్ణకుమారి అక్క షావుకారు జానకి దగ్గర ప్రస్తావిస్తే ఆమె కొన్ని ఆసక్తికరమైన అంశాల గురించి తెలియజేశారు. ఎన్టీ రామారావు గారంటే నాకెంతో గౌరవం. ఆయనంటే ఒక గురుభావం మాత్రమే ఉండేది. అలాగే నేనంటే కూడా ఆయనకి ఎంతో అభిమానం. అలాంటి వ్యక్తి మా చెల్లెలు కృష్ణకుమారిని పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు ఆ రోజుల్లో బాగా వచ్చాయి. అయితే వారిద్దరికి అంత పరిచయం ఉందనే విషయం నాకు కూడా తెలియదు. వారిద్దరూ పెళ్లి వరకు వెళ్ళి కొన్ని కారణాల వల్ల ఆయన వెనక్కి తగ్గారని, అప్పుడు నేను వెళ్ళి ఆయన్ని తిట్టానని ఇలా చెప్పుకున్నారు. కానీ దాంట్లో నిజం మాత్రం ఏ మాత్రం లేదు. మా చెల్లెలు ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడి ఉంటే మధ్యలో నేనెవరిని కాదనడానికి, ఆయన పెళ్లి చేసుకునే విషయంలో ఎందుకు వెనక్కి తగ్గారని నేను ఏ హక్కుతో అడుగుతాను? కాబట్టి అప్పుడు అందరూ చెప్పుకున్నట్టుగా ఏమీ జరగలేదు. వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎదురుపడినా ఎంతో గౌరవంగా మాట్లాడుకునేవారు. వారిద్దరి ప్రేమ నడిచిందని, పెళ్లి విషయంలో ఇద్దరు గొడవ పడ్డారనేది బయట అందరూ చెప్పుకునే వరకు నాకు తెలియదు. అప్పటికే రామారావు గారికి పెళ్ళైంది, 13 మంది పిల్లలు. ఆయనతో కృష్ణకుమారి పెళ్లి అని తెలిసిన తర్వాత ఆ విషయాన్ని నేను డైరెక్ట్గా ఆమెతో డిస్కస్ చేయలేదు. పెళ్ళైన వారిని చేసుకుంటే వచ్చే సమస్యలేమిటో తనకి ఇండైరెక్ట్గా చెప్పాను. అయితే కృష్ణకుమారి ఎక్కడో హర్ట్ అయింది. అందుకే ఆ సమయంలో ఆమె తీసుకున్న నిర్ణయానికి నేను షాక్ అయిపోయాను. హీరోయిన్గా మంచి స్వింగ్లో ఉన్న టైం అది. ఏం జరిగిందో తెలీదు. ఒక్కసారే 17 సినిమాలు ఫోన్ చేసి మరీ క్యాన్సిల్ చేసుకుంది. ఇక సినిమాలో నటించకూడదని డిసైడ్ అయిపోయింది. ఆ తర్వాత కొన్ని రోజులకు అజయ్ మోహన్ ఖైతాన్ అనే బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుంది కృష్ణకుమారి. అది కూడా ప్రేమ వివాహమే. అజయ్కి ఆల్రెడీ పెళ్ళై పిల్లలు కూడా ఉన్నారు. ఆమె పెళ్లికి సంబంధించిన శుభలేఖ కూడా పంపింది. కానీ నేను వెళ్ళలేకపోయాను అంటూ వివరించారు షావుకారు జానకి. అజయ్ మోహన్ని పెళ్లి చేసుకున్న తర్వాత బెంగళూరులో స్థిరపడిపోయింది కృష్ణకుమారి. వారికి సంతానం కలుగలేదు. అయితే దీపిక అనే ఒక అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకున్నారు. భారతదేశంలో ఫుడ్ ప్రొడక్ట్స్లో మంచి పేరు తెచ్చుకున్న ఎంటీఆర్ కంపెనీ అధినేతలైన మయ్యా ఫ్యామిలీకి చెందిన విక్రమ్ మయ్యాను పెళ్లి చేసుకున్న దీపిక బెంగళూరులోనే స్థిరపడింది.